ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవిడెన్స్ మెటీరియల్ను మొత్తం పోలీసులు నాంపల్లి కోర్టుకు సమర్పించారు. 3 బాక్సుల్లో కోర్టుకి ఇచ్చారు. దీన్ని స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లు, సీడీ, పెన్ డ్రైవ్లను కోర్టులో సమర్పించారు. అన్నింటినీ జతపరుస్తూ మూడోసారి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఎవిడెన్స్ను నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని పీపీ కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎవిడెన్స్ మెటీరియల్ను, టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తాన్ని పోలీసులు నాంపల్లి కోర్టుకు సమర్పించి దీనికి అనుబంధంగా మరొక ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. హార్డ్ డిస్కులు కావచ్చు, సీడీలు, పెన్ డ్రైవ్లను కోర్టులో సమర్పించారు. అన్నింటినీ జతపరుస్తూ మూడోసారి ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఎవిడెన్స్ను నిందితులు తెలియకుండా రహస్యంగా ఉంచాలని పీపీ కోరారు. రైట్, ప్రస్తుతం ఎవిడెన్స్కి సంబంధించి అంటే ఇప్పటివరకు దర్యాప్తు సాగుతూ ఉంది. నిందితుల కన్ఫెషన్ రిపోర్ట్స్ మనకు వస్తూ ఉన్నాయి. కానీ వీటన్నిటికీ బలం చేకూర్చాలంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉండాలి. దీనికి టెక్నికల్ ఎవిడెన్స్ జోడిస్తేనే కేసు బలంగా నిలబడుతుంది. దానికి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఇప్పుడు కోర్టుకు సమర్పించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతూ ఉన్నారు. రాణా, లాస్ట్ లైన్లో ఉంది, నిందితులకు తెలియకుండా ఉంచండి ఎవిడెన్స్ అని పీపీ కోరినట్టుగా తెలుస్తోంది. ఏంటి దీని అర్థం ఏంటి? చక్రి, గతంలో కూడా నాంపల్లి కోర్టులో పోలీసులు ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. ఆ ఛార్జ్షీట్ లో కొన్ని ప్రాథమిక ఎవిడెన్స్లు కానీ, ఏదైతే ఫిజికల్ ఎవిడెన్స్ పత్రాలు కానీ అవన్నీ కూడా వారు అప్పుడు సబ్మిట్ చేయలేదు. దీంతో వారు ఆ ఛార్జ్షీట్ ని మళ్ళీ తిరిగి పంపించిన పరిస్థితికి ఏర్పడు. తర్వాత కూడా మరొకసారి కోర్టులోనే పోలీసులు వేశారు. దాన్ని కూడా తిప్పి పంపించిన పరిస్థితికి ఏర్పడుతుంది. ఎందుకంటే కొన్ని సవరణలు చేయాలి, దాంట్లో కొన్ని ఎవిడెన్స్లు కానీ మీరు చెప్తున్నటువంటి అంశాలు కానీ పొంతన లేదు. ప్రయర్ గా ఉన్నటువంటి ఆ ఎవిడెన్స్ ని కూడా తీసుకురాని అనేది కూడా కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇవాళ దాదాపు ఈ మొత్తం 3 నెలలకు సంబంధించినటువంటి ఏదైతే ఎంక్వైరీ నడిచిందో ఆ ఎంక్వైరీలో జరిగినటువంటి వాళ్ళు స్వాధీనం చేసుకుంటే హార్డ్ డిస్కులు కానీ, పత్రాలు కానీ, చాలా కీలకమైనటువంటి సున్నితమైనటువంటి డేటా కానీ అవంతా కూడా ఇవాళ కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ సున్నితమైనటువంటి ఈ యొక్క డేటా సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ డేటా అంతా కూడా ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఉన్నారో, జైల్లో మగ్గుతున్నటువంటి వారు ఉన్నారు, వారికి కానీ లీక్ అయితే వారు ఖచ్చితంగా కూడా అలర్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా పోలీసులు తెచ్చినటువంటి వాదన. సో చాలా వరకు కూడా ఇవాళ ఆల్మోస్ట్ కేసు క్లోజ్ చేసేంత స్టేజ్ లో ఇవాళ ఛార్జ్ షీట్ అంతా కూడా వారు పంపించినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే అనేక హార్డ్ డిస్కులు కానీ, సీడీలు కానీ, పెన్ డ్రైవ్లు కానీ ఇవన్నీ కూడా వారు కోర్టుకి సమర్పించారు. ముఖ్యంగా ఈ పరిణితరావు నుంచి కానీ, అలాగే తిరుపతన్న గురించి కానీ, రాధాకృష్ణరావు సంబంధించి కానీ, అలాగే భుజంగరావు సంబంధించి కానీ వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసేటప్పుడు వాళ్ళ ఆఫీసుల్లో అప్పుడు సర్చింగ్లు చేసేటప్పుడు అనేక కీలకమైనటువంటి అంశాలు దొరికాయి. కాబట్టి వాటి అంతా కూడా సీడీల రూపంలో, పెన్ డ్రైవ్ రూపంలో వారు పొందుపరిచారు. కొన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. దాంతోపాటు మొత్తం 3 బాక్సులలో ఈ యొక్క ఎవిడెన్స్ మెటీరియల్ అంతా కూడా కోర్టుకి సమర్పించినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు వీళ్ళ బెయిల్ సంబంధించిన విషయంలో ఈ అడిషనల్ ఎస్పీలుగా ఎవరైతే ఉన్నారో వారు 2-3 సార్లు ఇప్పటికే నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ వేశారు కాబట్టి 2 సార్లు దాంట్లో ప్రాథమిక ఆధారాలు అనేది కూడా మీరు పోలీసులు సమర్పించలేదు. దీన్ని బేస్ చేసుకుని దాదాపు 60 రోజులు అవుతుంది, 80 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా వారు మా మీద ఏ అలిగేషన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఎవిడెన్స్ అనేది కోర్టుకి సమర్పించలేకపోయారు. కాబట్టి మాకు బెయిల్ అనేది మంజూరు చేయాలని కూడా వారు కూడా కోర్టుకి ఆశ్రయించారు. సో నిన్న దీనిపైన డిస్కషన్ జరిగిన తర్వాత ఆల్రెడీ పోలీసులు కూడా 2 సార్లు ఈ యొక్క ఏదైతే ఛార్జ్ షీట్ మీద కొన్ని అవగాహనకు సంబంధించిన విషయంలో కానీ కొన్ని కీలకమైన అంశాలను కూడా పొందుపరచలేదు, కొన్ని ఎవిడెన్స్ కూడా జతపరచలేదు. కాబట్టి వాటించి కూడా తీసుకురావాలని కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఇవాళ అవన్నీ కూడా వాళ్ళు పెట్టారు. ఇవాళ పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్ వేసిన తర్వాత రేపటికి వారికి సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణ రేపు వాయిదా పడింది. తిరుపతన్న, భుజంగరావులకు సంబంధించినటువంటి ఈ బెయిల్ పిటిషన్లపై రేపు నాంపల్లి కోర్టులో విచారణ ప్రారంభమైంది. సో ఇది చాలా కీలకమైనటువంటి స్టేజ్ కి వచ్చిందని చెప్పుకోవచ్చు చక్రి. ఎందుకంటే ఈ ఎవిడెన్స్ అనేది టెక్నికల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేసిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఎంత వరకు ఉంది అసలు? అంటే ఇప్పుడు వాళ్ళు లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే
ఇన్ని రోజులు ఛార్జ్ షీట్ వేశారు కానీ దాంట్లో ఆరోపణలు మాత్రమే ఛార్జ్ షీట్ లో కనబడుతున్నాయి. కాకపోతే ఫిజికల్ గా వీళ్ళు ఏమి మా దగ్గర రిక్వైర్ చేశారు, ఏ యొక్క ఆధారాలు ఉన్నాయనేది కూడా వారు కోర్టుకి చెప్పలేదు. సో కోర్టు అసలు వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కదా మా కోర్టుకు సమర్పించేది. సో అవి లేవు కాబట్టి మాకు బెయిల్ ఇవ్వండి అని కూడా ఇన్ని రోజులు వాళ్ళ ఒక వాదనలు తీసుకొచ్చేది. ఇప్పుడు ఏకంగా ఇంత భారీ స్థాయిలో కీలకమైనటువంటి సున్నితమైనటువంటి ఎవిడెన్స్ అంతా కూడా ఇప్పుడు అక్కడ కోర్టుకు వారు సమర్పించారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకు బెయిల్ విషయం అనేది కొంచెం సంక్లిష్టమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలకి వీళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి ఎవిడెన్స్లకి ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా రోజుల వరకు కూడా వీళ్ళని విచారించే అవకాశం ఉంది. వీరి ద్వారా కూడా చాలా మంది లబ్ధి పొందారు. పైగా గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి టీఆర్ఎస్ నేతలు దీని వెనకాల ఉన్నారు కాబట్టి వారి యొక్క పాత్ర కూడా తేల్చాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ ఎవిడెన్స్లన్నీ కూడా ఇప్పుడు మేము కోర్టుకు సమర్పించాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళకి బెయిల్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కేసు బలహీనపడే అవకాశం ఉన్నట్టు కూడా ఇవాళ పోలీసులు కూడా కోర్టుకి తెలిపడం జరిగింది. సో రేపు ఫైనల్ గా రాబోతుంది కాబట్టి రేపు ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే కనపడుతుంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.